హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ఇవాళ బ్రేక్‌ఫాస్ట్ రొట్టె ఏసేసాననమాట. ఎందుకంటే రోజు ఇడ్లీ వేస్తుంటే బోరింగ్‌గా అనిపిస్తుంది ఇడ్లీ తినాలంటే. ఇంకెలాగో చట్నీ కూడా ఏం చేయట్లేదు. ఇడ్లీ ఏసానంటే ఖచ్చితంగా చట్నీ ఉండాలి. ఈ రొట్టె అయితే కనుక కొంచెం షుగర్ ఏసుకొని తినేస్తారు. సో, అందుకని రొట్టె వేసేసాను. ఇంకా ఐషుకి లంచ్ బాక్స్‌లోకైతే గుత్తి వంకాయ కర్రీ చేశాను. ఇంక మార్నింగే వంట అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. కొంచెం బయటికి వెళ్ళే పనుందనమాట. సో, చూస్తూ ఉండండి చెప్తాను ఎందుకు బయటికి వెళ్తున్నామనేది. ఇంకా కర్రీ చేసేసాను. ఇంకా రసం కూడా పెట్టేసాననమాట. మళ్ళీ బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత టైం ఉంటదో ఉండదనేసి రసం కూడా పెట్టేసాను. ఇంక ఇక్కడ వర్షాలైతే స్టార్ట్ అయిపోయినాయి కదా! సో, అప్పటి నుంచి మళ్ళీ పిల్లలకి హాట్ వాటర్ స్టార్ట్ చేసేసాను ఇవ్వడము. ఇంకా సమ్మర్‌లో అయితే హాట్ వాటర్ ఇవ్వలేదు. కొంచెం ఎండలు మంచిగానే కాసినాయి కాబట్టి వేడి నీళ్ళు తాగలేరనేసి ఇవ్వలేదు. ఇప్పుడు ఇంకా వర్షాలు పడతా ఉన్నాయి రోజుని. ఇంకా కఫ్, కోల్డ్ వచ్చేస్తదనేసి హాట్ వాటర్ ఇచ్చేస్తున్నాననమాట. కిరాణా షాప్ నుంచి సరుకులు తెచ్చుకున్నాం కదా! సరుకుల్లో ఏమంటే ఇలాగా వేయించిన పల్లీలు 2 కేజీస్ వచ్చేసినాయి. ఇంకెలాగో వెనక్కి ఇవ్వలేము కాబట్టి వాటిని యూజ్ చేసేసుకుంటున్నాను. పిల్లలకి ఇలాగ పీల్ ఆఫ్ చేసేసి స్నాక్స్ లాగా పెట్టేస్తున్నాను. ఇంకా చట్నీలకు కూడా మనం ఎలాగో ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఆ పల్లీలని యూజ్ చేసుకుంటున్నాను. మా చిన్నోడు ఫస్ట్ డే స్కూల్లో వాటర్ బాటిల్ మర్చిపోయి వచ్చేసాడు కదా! మేడం అయితే నేమ్ రాసి ఉంచారు. నెక్స్ట్ డే తీసుకున్నాడు. ఇంక ఈరోజైతే మా చిన్నోడికి స్నాక్స్, మిల్క్ బిక్కీస్, బిస్కెట్స్ పెడుతున్నాను. ఐషుని ఆల్రెడీ స్కూల్ బస్ ఎక్కించి వచ్చేసాను. ఇప్పుడు మా చిన్నోడిని తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ ఏమంటే ₹5 కాయిన్ చేతిలో పట్టు కూర్చున్నాడు. ఐషు ఒలింపియాడ్ ఎగ్జామ్స్‌కి కట్టడానికని డబ్బులు 500 తీసుకుని వెళ్ళింది. సో, మా చిన్నోడికి కూడా ₹500 నోట్ కావాలని అడిగితే వాళ్ళ డాడీ ₹5 కాయిన్ ఇచ్చారు. ₹5 కాయిన్‌తో పాటు ఒక జమ్స్ ప్యాకెట్ కూడా ఇచ్చారు. కానీ జమ్స్ ప్యాకెట్ నాకొద్దు. నాకు 500 నోటే కావాలని అడుగుతున్నాడు. ఇంకా మా చిన్నోడిని కిందకి తీసుకెళ్ళాననమాట. క్యాబ్ ఎక్కించేశాను. ఇంకా పిల్లలందరూ కొత్త కొత్త బ్యాగ్స్, కొత్త కొత్త యూనిఫామ్స్‌తో భలే క్యూట్‌గా ఉన్నారు. ఇంక ఇంటికొచ్చిన తర్వాత ఇవాళ మార్నింగే మిషన్‌లో బట్టలు వేసేసాను. ఆల్రెడీ స్టాండ్ లోపలే ఉంది. స్టాండ్ మీద ఉన్న బట్టలన్నీ తీసేసి ఇంకా ఉతికిన బట్టలన్నీ ఆరబెట్టేశాను. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి రొట్టె వేశాను కదా! ఇంకా నాకు కూడా రొట్టె వేసేసుకున్నాననమాట. మా హస్బెండ్‌కి ఆల్రెడీ వేసేసి ఇచ్చేసాను. ఇంక నాకు కూడా వేసేసుకొని ఇంకా చట్నీ ఏం చేయలేదు కాబట్టి ఆవకాయలో కర్డ్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటది. ఇది రొట్టెలోకే కాదు ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటది టేస్ట్. ఎవరైనా ట్రై చేయకపోయి ఉంటే గనుక ఒకసారి ట్రై చేయండి. నిజంగా చాలా బాగా నచ్చుతది. ప్లస్ చట్నీ ఏం చేయలేనప్పుడు ఇది బాగా ఉపయోగపడుతదనమాట. ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత రెడీ అయిపోయి కిందకొచ్చామనమాట. ఇది విరజాజుల పాదు. చాలా పెద్దదుండేది. మొత్తం కొట్టేశారు. అసల ఒక్క ఆకు కూడా లేకుండా, చిన్న కొమ్మ కూడా లేకుండా మొదలకు కొట్టేశారు. మళ్ళీ మంచిగా ఎదిగిందనమాట. చెట్టు నిండా మొగ్గలున్నాయి. అసలు యాక్చువల్‌గా విరజాజులు మొగ్గలు ఈవినింగ్ వస్తారు. కానీ మార్నింగ్ 8 అయ్యేసరికి మొగ్గలు కోసేసుకుంటారనమాట. మనకి మొగ్గలు కావాలి అనుకుంటే మార్నింగ్ 7 ఆ టైంకి వెళ్తే దొరుకుతాయి. లేదంటే కనుక ఇంక ఉండవు. 8 అయ్యేసరికి ఈవినింగ్ కొయ్యాల్సిన మొగ్గలన్నీ కోసేసుకుంటారు. ఇక్కడైతే కొంచెం బెటరే. అట్‌లీస్ట్ మొగ్గలన్నా కోసుకొని ఇస్తున్నారు ఎవరినైనాని. మేము ఇదివరకు ఉండే కమ్యూనిటీలో అయితే అలా విడిచిపోయి, రాలిపోయి పోవడం తప్ప అసల ఒక్క మొగ్గ కానీ, ఒక్క పువ్వు కానీ ఎవరిని టచ్ చేయనిచ్చేవారు కాదనమాట. ఇక్కడైతే అట్‌లీస్ట్ మందార చెట్లున్నాయి. మందార పూలు దేవుడికి పెట్టుకోవడానికన్నా తెచ్చుకోవచ్చు. అక్కడైతే అసలు ఎన్ని మందార చెట్లు ఉన్నా కానీ ఇంకా అసలు ఎవరిని కొనిచ్చేవారు కాదు. ఇంకా మేము రెడీ అయ్యి ఎక్కడికి వచ్చామంటే హాస్పిటల్కి వచ్చామన్నమాట. ఎందుకు అంటే నాకే హెల్త్ బాగాలేదు. ఇంకా ఫస్ట్ అయితే బ్లడ్ టెస్ట్ చేశారు. బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ షుగర్ కూడా టెస్ట్ చేశారు. లో షుగర్ ఉందన్నమాట నాకు. సో, అందుకని వీక్గా ఉన్నానని చెప్పేసి సెలైన్స్ కూడా పెట్టారు. అప్పుడే ఒక 15 డేస్ నుంచి నాకు హెల్త్ అస్సలు బాగాలేదు. కాళ్ళు విపరీతమైన నొప్పి, నడుము కూడా విపరీతమైన నొప్పి అనమాట. అస్సలు ఏ పని చేయాలనిపించట్లేదు. ఏం పని చేయట్లేదు కూడా. మార్నింగ్ లేసి పిల్లలకి బాక్స్ పెట్టడం, పిల్లల్ని స్కూల్కి పంపించడం, ఇంకా రూమ్స్ క్లీన్ చేయడం, మిషన్లో బట్టలు వేయడం, బట్టలు ఆరబెట్టడం, మళ్ళీ ఆఫ్టర్నూన్ ఇషిత్ని తీసుకుని వచ్చి భోజనం తినిపించడం, ఈవినింగ్ ఏమో ఐషుని తీసుకురావడం. ఇవే కంటిన్యూస్గా చేసే పనులు తప్ప ఇంకా ఎక్స్ట్రా పని ఏం చేయట్లేదు నేను. ఏం చేయలేకపోతున్నాను. సో, అందుకని చాలా వీక్గా అనిపిస్తుంది. చాలా నీరసంగా అనిపిస్తుంది. అందుకని అయితే హాస్పిటల్కి తీసుకెళ్లారనమాట. ఇంకా నాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పాను. చెప్తే బ్లడ్ టెస్ట్ చేశారు. ఇంకా సెలైన్స్ కూడా పెట్టారు. రిపోర్ట్స్ ఈవినింగ్ వస్తాయి. సో, ఇంటికొచ్చేసాము. వస్తా వస్తా కొబ్బరి బొండం ఒకటి తాగేసి ఇంటికొచ్చేసామన్నమాట. ఇంకా మా చిన్నోడు వచ్చిన తర్వాత కొంచెం భోజనం తినిపించేసి ఫుల్గా పడుకున్నాను ఈవినింగ్ దాకానే. సెలైన్స్ పెట్టారు కదా! సో, మేబీ ఎందుకో తెలీదు మత్తుగా అనిపించిందనమాట. ఇంకా ఫుల్గా నిద్రపోయాను. ఇంకా ఈవినింగ్ ఐషు వచ్చిన తర్వాత ఐషుని తీసుకురావడానికి కూడా వెళ్ళలేదు. తనే వచ్చేసింది పాపం. ఇంకా ఐషు ఇవాళ మార్నింగ్ గుత్తొంకాయ కర్రీ వండాను కదా! ఇంకా కొంచెం కూడా తినకుండా మొత్తం బాక్స్ అంతా ఇంటికి తీసుకొచ్చిందనమాట. తనకి ఇష్టం లేని కర్రీలు పెడితే ఇలాగే తీసుకొస్తుంది. సో, అందుకే నేను ఫిక్స్డ్‌గా కొన్ని కర్రీలే పెడతాను. ఇంక ఈవినింగు వర్షం పడుతుంది ఒకవైపు. సో, అందుకని మంచిగా టీ పెట్టుకున్నాననమాట.
టీ తాగేసి కూర్చుంటే మా చిన్నోడు హెయిర్ కట్ స్టార్ట్ చేశాడు. ఆ సిజర్ ఏమంటే మా చిన్నోడికి వెల్కమ్ కిట్‌లో ఇచ్చారనమాట సిజరు. ఆ సిజర్ నేను ఆడుకోవడానికి ఇచ్చారేమో అనుకున్నాను. కానీ అది పేపర్స్ అయితే చక్కగా కట్ అవుతుంది. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేసుకునే వాళ్ళు యూజ్ చేసుకుంటారనుకుంటాను ఆ సిజర్‌ని. కానీ హెయిర్ ఏం కట్ అవ్వట్లేదు ఆ సిజర్‌కి. ఆ సిజర్ తీసుకొని ఒక ప్రొఫెషనల్ హెయిర్ స్టైలిస్ట్ లాగా ఫీల్ అయిపోతున్నాడనమాట ఇక్కడ. ఒక్కొక్క వెంట్రుకు తీసుకొని కట్ చేస్తున్నాడు. ఇంకా నేను మార్నింగ్ హాస్పిటల్‌కెళ్ళే ముందే డిషెస్ అవన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఎందుకంటే బ్లడ్ టెస్ట్ అది చేస్తారని ఎలాగో తెలుసు నాకు. ఇంకా కొంచెం వచ్చిన తర్వాత నీరసంగా ఉంటదేమో అని మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే నైట్‌కి డిన్నర్ ప్రిపేర్ చేయాలి. సెలైన్‌లు అవన్నీ పెడతారని ఎక్స్‌పెక్ట్ చేయలేదు గానీ, బ్లడ్ టెస్ట్ అయితే నేనే చేపించుకుందాం అనుకున్నాను. ఎందుకంటే షుగర్ గాని వచ్చేసిందేమో అని భయపడ్డాననమాట నేను. ఎందుకంటే కాళ్ళు చాలా నొప్పులొచ్చేస్తున్నాయి. సో, షుగర్ గాని వచ్చిందేమో అనుకున్నాను. కాకపోతే నాకు లో షుగర్ ఉంది. అందుకని ఇంకా సెలైన్స్ అవన్నీ పెట్టారు. ఇంకా నైట్ డిన్నర్‌కైతే నేను టొమాటో కర్రీ చేసేసాను. ఈజీగా అయిపోతదనేసి. ఇంక వీళ్ళు టొమాటో కర్రీ అయితే బానే ఇష్టంగా తింటారు. సో, అందుకని కర్రీ చేసేసాననమాట. ఇంకా డిన్నర్ అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ డిషెస్ అవన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా ఈవినింగు రిపోర్ట్స్ కోసం వెళ్ళాలి. ఫుల్ వర్షం పడుతుంది. అందుకని రిపోర్ట్స్ తెచ్చుకోవడానికి ఈవినింగ్ వెళ్ళలేదు. నెక్స్ట్ డే వెళ్దామనేసి అయితే ఆగిపోయాము. ఇంకా నైట్ మళ్ళీ డబుల్ బీన్స్ సోక్ చేసేసుకుంటున్నాననమాట. నెక్స్ట్ డే మా ఇష్యూకి లంచ్ బాక్స్‌లోకి. ఇంకా మా ఇష్యూ ఏది తింటే అదే పెడదామని డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే తినకుండా బాక్స్ తెచ్చేస్తుంటే నాకే బాధ అనిపిస్తుంది. ఆఫ్టర్‌నూన్ అంతా ఆకలితో ఉంటదనేసి. ఇంకా నైట్ నాకు డిన్నరు ఏం తినాలనిపించలేదు. సో, అందుకని యాపిల్ కట్ చేసుకొని తినేసాననమాట. బేసిక్‌గా నేను ఫ్రూట్స్ కొంచెం తక్కువ తింటాను. మా హస్బెండ్ అయితే ఫ్రూట్స్ బా తింటారనమాట. నేనైతే ఫ్రూట్స్ కన్నా సమోసాలు, బజ్జీలు ఇలాంటివంటే నాకు ఇంట్రెస్ట్. మా హస్బెండ్ ఏమో ఫ్రూట్స్ అవి తింటారు. పిల్లలకు కూడా ఫ్రూట్సే కట్ చేసి పెడతారు. జ్యూస్‌లు అవి చేసిస్తారు. ఇంక డాక్టర్ ఏం చెప్పారంటే నన్ను ఫ్రూట్స్ అవి ఎక్కువగా తినమని చెప్పారు. ఇంకా నెక్స్ట్ డే రిపోర్ట్స్ తెచ్చుకోవడానికి వెళ్ళాము. ఇంకా రిపోర్ట్స్ తీసుకొని వచ్చేటప్పుడు మామిడికాయలు తీసుకొచ్చుకున్నామనమాట. ఈ బంగిరిపల్లి మామిడికాయలు 1½ కేజీ అనమాట మూడుని. 210 రూపీస్ పడింది. చాలా దారుణంగా ఉంది కాస్ట్. ఇంక ఇవి వచ్చేసి రసాల కాయలనమాట. నాకు రసాల కాయలంటే చాలా ఇష్టము. ఐషుకి వాళ్ళ డాడీకినేమో బంగిరిపల్లి కాయలంటే ఇష్టము. సో, అందుకని 2 రకాలు తీసుకొని వచ్చాము. సో, రసాల కాయలేమో 4 వచ్చినాయి. బంగిరిపల్లి కాయలేమో 3 వచ్చినాయి అనమాట. టేస్ట్ అయితే బాగున్నాయి. కానీ కాస్టే కొంచెం ఎక్కువగా ఉంది. ఇంకా రిపోర్ట్స్ తీసుకున్నాం కదా! రిపోర్ట్స్‌లో ఏముందంటే నాకు విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. సో, దానికి సంబంధించిన టాబ్లెట్స్ అవన్నీ రాశారనమాట. సో, అందుకే మేబీ కాళ్ళు నొప్పులు అవన్నీ వచ్చేస్తున్నాయి. కాళ్ళు నొప్పులు అవన్నీ తగ్గడానికి కూడా టాబ్లెట్స్ అవన్నీ రాశారు. ఇంక ఈ టాబ్లెట్స్ అన్నీ వాడమని చెప్పారు. ఇంకా హెల్తీ ఫుడ్ తీసుకోమని చెప్పారు. ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. మరొక మంచి వ్లాగ్‌తో మళ్ళీ కలుద్దాం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. ఈ వీడియోనైతే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.